రేణు అనుకోకుండా ఆ బావి వైపు నడవడం మొదలు పెడుతుంది. వినిపించుకోకుండా వెంకట్ ఆమెను వెంబడిస్తారు. కానీ ఆఖరికి ఆమె వాయిస్ మారిపోతుంది. నేను రేణు కాదు. అతను వెనక్కు తిరిగి పారిపోతుంటే ఇంటి తలుపు తలదరిచినట్లుగా విరుగుతుంది. ఇంట్లోని అద్దం ముందు ఒక చిన్నపిల్లాడు, చెంతలో రేణు శవం. పిల్లాడి చెవిలో కొట్టుకునేలా చెప్తాడు, మీకు మేం ముగ్గురం ఉన్నాం. వెంకట్ పిచ్చివాడిలా బావిలో దూకుతాడు. అందులోనూ ఎవరో పడిపోతున్న అరుపులు. ఊర్జనాలు తెల్లవారుజామున ఆ బావిలో వెంకట్ శరీరాన్ని కనుగొంటారు. కాని 2 శవాలు ఉన్నాయి. రెండో శవముఖం వెంకట్తే. ఎవరు బయటికి వచ్చారో, ఎవరు మిగిలిపోయారో, ఎవరు అసలు జీవించలేదు. ఇంటి తలుపు మూసివేయలేదు. ఇంకా ఎవరో లోపల గాటేయటం వినిపిస్తూనే ఉంది. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో దట్ మేము కొత్త స్టోరీ అప్లోడ్ చేయగానే మీరు చూడొచ్చు.